38వ కీర్తన. కీర్తనలు 38, 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, కలిసి చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, కలిసి అందరు చదవండి. 4-5 వచనాలు. యెషయా గ్రంథం 38 అధ్యాయము 4-5 వచనాలు. యెషయా గ్రంథము 38 అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, లేవు, తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటలలో సహాయపడినందుకు స్తోత్రాలు. ప్రార్థనలో ప్రవేశించుకున్నపు ప్రార్థన కొరకై చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. ప్రభువా, నీ దాసుడు బలహీనుడు, సెలవు చాటును మరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసుని వాడుకొనండి. వచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రావలసి ఉందో నడిపించమని, ఈ సమయం మాకెంతో దేవునికరంగా చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము కొద్ది వారాలుగా ప్రార్థన కొరకై ఈ భాగాన్ని చదువుకొని ఇందులో నుంచి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయిన వారం మనం చెప్పుకున్న దేవుడు యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చి హిజ్కియా యొద్దకు పోయి ఈ మాట సెలవిమ్మని చెప్పినాడు. ఏమన్నాడు? నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. హిజ్కియా ప్రార్థన దేవుడు వినడానికి, అంగీకరించడానికి కారణమేంటో పోయిన వారం ఒక మాట గుర్తు చేసుకున్నాం. హిజ్కియా ఎలాంటి వాడని చెప్పుకున్నాం? యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నడుచుకున్న వ్యక్తి. అందుకనే యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని చెప్పుకున్నాం. ఈరోజు మరో విషయాన్ని గుర్తు చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 3వ వచనం మళ్ళీ చదవండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హిజ్కియా ఏమని ప్రార్థించాడో 3వ వచనంలో చూస్తున్నారు. మొదటిగా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో అన్నాడు. తర్వాత నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో. హిజ్కియా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడు అంటే, ఆయన జరిగించిన కార్యాలన్నీ కూడా దేవుని దృష్టికి ఎట్లుందంటే అనుకూలంగా, ఆయనకి అనుకూలంగా జరిగించాడు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. దినవృత్తాంతములో 2వ గ్రంథం 31వ అధ్యాయము
20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. హిజ్కియా దేవుని పని ఎట్లా చేశాడంటే తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. ఆ మాట గుర్తుపెట్టుకోండి. హిజ్కియా దేవుని పని ఎట్లా జరిగించాడంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేయలేదు, దేవునికి అనుకూలంగా జరిగించాడంట. మీరు దినవృత్తాంతములో 2వ గ్రంథములో ఆయన రాజు అయిన తర్వాత మొదటిగా మందిరాన్ని శుభ్రం చేయించినాడు. వాళ్ళ తండ్రి ఏం చేశాడు? మందిరం అంతా పాడు చేసినాడు, మందిరం తలుపులు మూసేసినాడు. ఈయన రాజు అయిన వెంటనే తలుపులు తెరిపించాడు, మందిరం అంతా క్లీన్ చేయించినాడు. ఎవరితో చేయించినాడు? లేవీలతో చేయించినాడు. ఎందుకంటే దేవాలయంలో వారే పని చేయాలి కాబట్టి. అందుకే లేవీలను పిలిచి మీరు దేవాలయాన్ని శుభ్రం చేయమని చెప్పినాడు. మందిరం అంతా క్లీన్ చేసిన తర్వాత యాజకులతో చెప్పినాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సన్నిధిలో ఉండి ధూపము వేయడానికి, కాబట్టి మీరు ఈ పనిని అశ్రద్ధ చేయొద్దు అని వాళ్ళకు చెప్పినాడు. అంతేకాదు తర్వాత ఆయన మందిరంలో ఏం కావాలి? బలుల అర్పణలు జరగాలి. అందుకై ఈయనే ముందేం చేశాడు? బలులు దేవునికి ఇచ్చినాడు. తర్వాత ప్రజలకు చెప్పినాడు, మీరు కూడా దేవుని మందిరంలో బలులు అర్పణలు అర్పించడానికి మీరు కూడా ఇవ్వండి అని వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసినాడు. ఆ తర్వాత పస్కా పండుగను కూడా ఆచరించారు 30వ అధ్యాయంలో. ఆ తర్వాత 31వ అధ్యాయంలో యాజకులు పరిచర్య చేస్తూ ఉండగా క్రమం చొప్పున వాళ్ళు పోషించబడాలి కాబట్టి వాళ్ళకు కూడా పోషణ కొరకు నేను నా భాగాన్ని ఇస్తున్నాను, మీరందరూ కూడా మీ భాగాన్ని తెచ్చి దేవుని మందిరంలో సమర్పించమంటే అందరూ తెచ్చి సమృద్ధిగా ఇచ్చినారని 31వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ కార్యాలన్నీ కూడా ఎట్లా జరిగించాడో చివరికి వచ్చేసరికి అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. ఏమని? తన దేవుడైన యెహోవా దృష్టికి ఎట్లా జరిగించాడు? ఇవన్నీ అనుకూలంగా జరిగించినాడు. ఇది ఎంతో మెచ్చుకోదగ్గ సంగతి. దావీదును గురించి కూడా చదువుతాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. సొలొమోను ఏలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై. చాలయ్యా. దావీదు కూడా ఎట్లా ప్రవర్తించాడంట చూడండి. ఇక్కడ సొలొమోను దేవునితో చెప్తున్నాడు. గిబియోనులో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైతే ఆ దేవునితో చెబుతున్న మాటలు ఇవి. నా తండ్రి అయిన దావీదు ఏమన్నాడండి? నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను. దావీదు జీవితంలో కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినాడు. అంతేకాదు చూడండి, రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం కూడా చదువయ్యా. యెహో ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి
యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై యుండు దినములన్నిటిలో యోవాసు యెహోవా దృష్టికి యెహోయాదా అనే యాజకుడు యోవాసుకి ఏమి నేర్పించేవాడంట? బుద్ధి నేర్పించేవాడంట. బుద్ధి నేర్పించిన దినాలన్నిటిలో రాజైన యోవాసు ఎట్లున్నాడు? యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. అయితే యెహోయాదా చనిపోయినాడు. తర్వాత ఏమైంది? యోవాసు బుద్ధిహీనంగా ప్రవర్తించినాడు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం నుంచి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏళ్లవాడు. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించిన గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. యెహోయాదా ఇక్కడి నుంచి గమనించండి. చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన, ఈ మాటలు చూడండి, జనులు ఏం చేశారంట? యెహోవా మందిరమును ఏం చేశారు? విడిచారంట. దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదికి యెరూషలేము కాపురస్తుల మీదికి కోపము వచ్చెను. ఈ యెహోయాదా యాజకుడు బతికినంత కాలం యోవాసు ఎట్లున్నాడు? దేవుని దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించినాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయినాడో ఇప్పుడు యోవాసు చెడిపోయినాడు, ప్రజలు కూడా చెడిపోయినారు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టినారు. అన్య దేవతల్ని పెట్టుకొని పూజించి దేవునికి కోపాన్ని పుట్టించారు. ప్రియులారా, మన జీవితంలో ప్రభువు నమ్మి రక్షించబడిన తర్వాత మనము దేవుని దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించాలి. దేవునికి అనుకూలంగానే మనము నడుచుకోవాలి. దేవునికి విరోధంగా పోకూడదు. దేవునికి ఇష్టము లేని కార్యాలు మనం చేయకూడదు. మనము దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే, ఇప్పుడే చదువుకున్నాను, దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే ఎట్లుంటుంది? బాగుంటుంది కదా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు కోపగించుకున్నా పర్లేదు కానీ మనకు అనుకూలంగానే పోవాలంటాం కదా. దేవునికి కోపం వచ్చి ఆ ఉగ్రత మన మీదకి వచ్చినా పర్లేదు అనుకుంటాం. చాలాసార్లు చాలామంది ఎట్లా ప్రవర్తిస్తారంటే నాకు అనుకూలంగా అంత జరిగిపోవాలి అంతే. దేవునికి కోపం వస్తే తర్వాత సంగతి అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి కోపం వస్తే ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు. దేవుడు గొప్పవాడు. ఆయన కోపాగ్నికి ఎవరు తట్టుకోలేరు. ప్రియులారా, ఆయన కోపమును ఆయన ఉగ్రతను ఎవరు సహించలేరని బైబిల్లో ఉంది. ఆయనకు కోపం వస్తే భూమే గజగజ వణికిపోద్దంట. ఇంకా మనిషి ఎడ తట్టుకుంటాడు చెప్పండి. కాబట్టి ప్రభువు నమ్మిన నీవు నేను మనము దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. హిజ్కియా ప్రార్థన దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకించాను,
నీవు కన్నీళ్ళు విడవడం చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించానని చెప్పాడంటే హిజ్కియాలో రెండవ లక్షణం ఏముందంటే ఆయన దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చాడు, అనుకూలంగానే అన్ని పనులు చేస్తూ వచ్చినాడు. అందుకని దేవుని ప్రజలమైన మనము ప్రార్థించే మన ప్రార్థన దేవుడు నీ ప్రార్థన కూడా నేను అంగీకరిస్తున్నాను అని దేవుడు మనతో చెప్పాలంటే మనం కూడా ఆయనకు అనుకూలమైన కార్యాలు మనం చేయాలి. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఎవరికి అనుకూలమైన ఆ మాటలు మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే సరైనది. మనం చేసే సేవ సరిగా ఎప్పుడు ఉంటుంది అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఎట్లా సమర్పించుకోవాలి? పరిశుద్ధమును. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం ఎట్లా జీవించాలి? దేవునికి అనుకూలంగా. మనం పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తూ మనమే దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అట్టి సేవే దేవునికి ఏంటి? యుక్తమైంది. ఇట్టి సేవ మనకు యుక్తమైంది, దేవునికి కూడా ఇష్టమైంది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ పదాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఉత్తమం అంటే ఉత్తమమైనది అంటే మంచిది అని. ఉత్తమమును ఎవరికి అనుకూలము? దేవునికి అనుకూలం. అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఈ పదాలు చూడండి. మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదంట. లోక మర్యాదలు వేరు, దేవుని మర్యాదలు వేరు. ఈ లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి, లోకస్తులు వాటిని బాగా గమనిస్తారు. సరే, లోక మర్యాదలు మనకు అవసరం లేదు, లోక పద్ధతులు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకములో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం కనుక లోక మర్యాదను అనుసరింపక మనం దేన్ని అనుసరించాలి? ఉత్తమమును. ఏదైతే దేవునికి ఉత్తమమైందో మంచిదో దాన్ని చేయాలి. మనం చేసేది దేవుడు మంచిది అనాలి. ఒకవేళ దేవునికి మంచిగా లేకపోతే దేవుడు దుఃఖపడతాడు. తర్వాత ఏమన్నాడు? అనుకూలమును. దేవునికి అనుకూలంగా ఉండాలి మనం చేసేది. అంతేకాదు సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. మనం ఏం తెలుసుకోవాలంటే దేవుని సంపూర్ణమైన దేవుని చిత్తం మీద తెలుసుకోవాలి. ఆ విధంగా మనం తెలుసుకొని దాని ప్రకారం ఆయన దృష్టికి మంచిది, ఆయనకు అనుకూలమైంది మనం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఈ 5వ అధ్యాయంలో ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎట్లా నడుచుకోవాలో చెప్తున్నాడు పౌలు. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎట్లా నడుచుకోవాలి?
ముందే చెప్పినాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని మనం పరీక్షించచ్చు. ప్రీతికరమైనదంటే ఇష్టమైనది అని. దేవునికి ఏదైతే ప్రీతికరమో ఇష్టమో దాన్ని పరీక్షించాలి, దాన్ని మనం చేయాలి. అదే వెలుగు సంబంధులుగా నడుచుకోవడం. మనకు తోచినట్లు మనకి ఇష్టం వచ్చినట్లు మనం చేసుకుంటూ పోతే కొన్ని దేవునికి ప్రీతి కాకపోవచ్చు. మనకు నచ్చినవన్నీ దేవునికి నచ్చుతాయి అనుకోవడం అది చాలా ఏమంటారు దాన్ని, అమాయకత్వం అంటారు, దాన్ని అవిధేయత, మూర్ఖత్వం అంటారు. మనకు నచ్చినవన్నీ దేవుని చిత్తం అనుకోకూడదు, మనకు నచ్చినవన్నీ అవి దేవునికి ఇష్టం అనుకోకూడదు. అందుకే బైబిల్ అన్నాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా తలంపులు ఎంత వ్యత్యాసం అంటే భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో నా తలంపులు అంత ఉన్నతము అని చెప్పినాడు. కాబట్టి మనము దేవునికి ఏది ప్రీతికరమో పరీక్షించాలి, ఆయనకు ప్రీతికరమైనవి మనం చేయాలి. అంతేకాదు ఇట్లా మనం దేవునికి ఇష్టమైంది, అనుకూలమైంది మనం చేసినప్పుడు ప్రభు మనం ప్రార్థించినప్పుడు అంటాడు, నీ ప్రార్థన కూడా నేను అంగీకరిస్తున్నాను అంటాడు. చివరికి ఒక మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనము దేవుణ్ణి ఏది అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఆయన మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంట? ముందు అంటాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము అన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ, ఆయన మాటలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తామో అప్పుడు మనం ఏమి అడిగినా దాన్ని చేస్తాడు. బైబిల్లో చూడండి, నేను నిర్గమకాండాన్ని నా దినభాగం చదువుతూ ఉన్నాను. నిర్గమకాండంలో మోషేతో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఈ పని చేయి అంటాడు. మోషే వెళ్ళి ఆ పని చేసినాడు. తర్వాత మళ్ళా మోషే అవసరాన్ని బట్టి దేవా ఇది చెయ్యి అంటే దేవుడు దాన్ని ఓకే చేస్తానంటాడు. అంటే మోషే దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు కూడా మోషే మాట వింటూ వచ్చినాడు. మన జీవితంలో దేవుడు ఆజ్ఞాపించి దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు దేవుడు మన మాట కూడా వింటాడు. అందుకే బక్షి గారు ఒక పుస్తకంలో రాసినాడు. ఏమని రాశాడంటే, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పినాడు ఏమని, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నేను చూపించే మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళి ఏం చేయమన్నాడు, బలిగా అర్పించుము అన్నాడు. అబ్రహాము మారు మాట కూడా చెప్పలేదు. వెంటనే గాడిదకు గంత కట్టాడు, పని వాళ్ళని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, బలికి ప్రయాణమై దేవుడు చూపించిన చోటికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం సిద్ధం చేసినాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇసాకును బంధించి దాని మీద పడుకోబెట్టాడు. వెంటనే ఖడ్గం తీసుకుని పైకి ఎత్తినాడు. వెంటనే దేవుడు అన్నాడు, అబ్రహామా అబ్రహామా. అప్పుడు దేవుడు పైనుంచి పిలిచినాడు, అబ్రహామా అబ్రహామా. వెంటనే అన్నాడు, చిత్తము ప్రభు. అక్కడ బైబిల్లో పైన కూడా అంటాడు అదే మాట. అబ్రహామును పిలిచినప్పుడు చిత్తము ప్రభు. చిత్తం అంటే ఏంటి? నువ్వు చెప్పింది చేస్తాను అని. కానీ చాలాసార్లు మనమేమంటాం, చిత్తం అనే మాట ఉపయోగిస్తాం, కానీ చెప్పింది అయితే చెయ్యము కదా. మనకు అది ఊత పదం అయిపోయింది. దేవుని చిత్తం, దేవుని చిత్తం అయితే దేవుని చిత్తం అనే పదాలు ఊత పదాలు అయిపోయినాయి.
అబ్రహాము చిత్తం ప్రభు. చిత్తం అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్పింది తోచా తప్పకుండా చేస్తాను అని. ఒకసారి యేసుప్రభు అన్నాడు, నేను చెప్పిన ప్రకారం మీరు చేయకుండా నన్నేమంటారు, ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తారు? కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పినట్లే చేశాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నీ కుమారుని మీద నీ చెయ్యి వేయొద్దు అని చెప్పి వెంటనే అబ్రహాము వెనక్కి తిరిగి చూసేసరికి ఏం కనపడిందంట? పొదలో చిక్కుకున్న పొట్టేలు కనపడిందంట. దాని గురించి భక్ష్యం గారు ఏమన్నాడంటే, అబ్రహామా, నేను చెప్పిందలా నువ్వు చేసినావు కాబట్టి పొట్టేలు ఎవరండి? యేసు ప్రభువే. ఆ పొట్టేలు ఏ విధంగా పొదలో చిక్కుకున్నట్లు నీ చేతిలో నేను చిక్కున్నాను, నువ్వేం చెప్తే అది చేస్తాను ఇప్పుడు అని ప్రభువు చెప్పినట్లుగా అక్కడ ఆ దర్శనాన్ని ఆ సన్నివేశాన్ని చూపించాడంట. అబ్రహామా, నేను చెప్పిందంతా నువ్వు చేసినావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. మన జీవితంలో మనము ప్రభువు ఆజ్ఞాపించింది మనం చేసేవారమైతే ప్రభు మన ప్రార్థన కూడా మనవి ఆలకించి ఆయన మనకు అడిగింది దయచేస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యములు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. మనం దేవుడు చెప్పింది మనం చేయకుండా దేవుణ్ణి మనం అడిగిందాలు ఇవ్వాలనుకోవడం అది బుద్ధిహీనత అవుతుంది. అందుకనే సామెతలు 1వ అధ్యాయంలో సొలొమోను అంటాడు, ఏమంటాడు? మనము ఆయన మాట వినకపోతే మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన కూడా మన మాట వినడు అంటాడు అక్కడ. ఇంకా మనకు కష్టం వచ్చినప్పుడు మొరపెడుతుంటే నవ్వుతాడంట. చెప్పింది వినకపోతే నేను చెప్పినప్పుడు వింటే ఎంత బాగుండు అని నవ్వుతాడు అంట. అందుకనే దేవుని మాట మనం వినాలి, దేవునికి అనుకూలంగా ప్రీతికరంగా మనం జీవించాలి. అప్పుడు మనం ప్రార్థిస్తే హిజ్కియాకు యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్లు నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నట్లు మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. హిజ్కియా ప్రార్థన అంగీకరించి చనిపోవలసిన వానికి ఏం చేశాడంటే 15 సంవత్సరాల ఆయుసు పొడిగించినాడు. గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు ఎవరండి? బ్రతికించేవాడు, చంపేవాడు కూడా. ద్వితీయోపదేశ కాండములో ఉంది. ఏమని అంటే మనం అనుకోవచ్చు, అరే చంపుతాడంటే ఏమో ఈయన పెద్ద నియంత్రణ అనుకోని. బైబిల్లో ఉంది, యెహోవా వారిని దలచెను. చంపాలని కూడా లేపేస్తాడు అంతే, ఒక్క క్షణం కాదు, రెప్పపాట్లు తీసుకుపోతాడు అంతే. దేవునికి నీ ద్వారా ఏ ప్రయోజనం లేదంటే, నీ ద్వారా దేవునికి చాలా ఇబ్బందికరంగా ఉంటే దేవుడు తప్పకుండా తీసుకుపోతాడు, దాని ఏముంది. అందుకనే మృతి నొందించుట బ్రతికించుట ఆయన వశమని ఉంది బైబిల్లో. అందుకనే ఆయన మనల్ని పుట్టించాడు, బ్రతికించాడు, మనల్ని పోషిస్తున్నాడు. ఆయన మాట వినకపోతే ఆయన ఏమేం చేస్తాడు? ఆయన ఇష్టం. అందుకనే ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు అనుకూలంగా మన జీవితంలో జీవించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు, తప్పకుండా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. వాస్తవంగా హిజ్కియా జీవితంలో చిన్న వయసులోనే చచ్చిపోవలసింది. చిన్న వయసులో చచ్చిపోవలసిన ఆయన 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి దేవుడు ఆయన్ని సజీవునిగా ఉంచాడు. నేను హిజ్కియా జీవితాన్ని ఒకసారి ధ్యానించినప్పుడు దేవుడు ఈ మాట చెప్పిన కాడి నుంచి ఆయన ప్రతి సంవత్సరం ఎట్లా ఆలోచించుంటాడా అని. 1 సంవత్సరం అయిపోతుంది అనుకోండి, ఇంకా నాకు ఎన్నేళ్ళు ఉన్నాయి? 14 ఏళ్ళు. 2 అయిపోతే 13 ఏళ్ళు, 3 అయిపోతే ఇంక 12 నాకు. తర్వాత 14 గడిచిపోతే లాస్ట్ ఇయర్ అనుకుంటాడు కదా. 1 సంవత్సరమే నాకు అవకాశం ఉంది. చూడండి ఆ సంవత్సరాన్ని ఎట్లా గడపాలా. కాబట్టి అందుకే బైబిల్లో మోసే ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే,
దేవా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మన దినాలు లెక్కించుకోవడం మనం నేర్చుకోవాలా. మొన్నెవరో ఒక సేవకుడు ఏమంటా వచ్చినాడంటే, మానవుడంట భూమి మీద పుట్టిన కానించి జీవించిన కాడికి లెక్క పెట్టుకొని నాకు ఇన్నేళ్ళు అంటాడంట. అయితే దేవుడు అంటాడంట, అన్నేళ్ళు పోయినాయిరా అంటాడంట. భూమి మీద అన్ని సంవత్సరాలు పోయినాయి, అవి మైనస్. ఇంకా నీకు ఉన్న కాలం ఎంతో మనకు తెలియదు. అందుకే మనిషి జరిగిన కాలాన్ని చెప్పుకొని గర్విస్తాడు, కానీ అవి మన జీవితంలో పోయిన కాలము. కాబట్టి ఉన్న కాలం ఎంతో మనం లెక్క పెట్టుకోవడం నేర్చుకుంటే ఉన్న కొద్ది కాలం ప్రభు కోసం ఎంత జాగ్రత్తగా జీవిస్తాము అన్నాడు. కాబట్టి హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ప్రియులారా, మనకు ఇంతవరకు బ్రతికున్నాం, ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే మన జీవితం మన చేతిలో లేదు. ఉన్న ఈ కొంతకాలము దేవునికి అనుకూలంగా జీవించి మనం ఈ లోకయాత్ర ముగిస్తే అప్పుడు ప్రభువుకు మనకు ఎంతో సంతోషం. కాబట్టి హిజ్కియా వలె దేవునికి అనుకూలంగా మనం జీవించి అనుకూలమైన వాటిని చేస్తే మన ప్రార్థన విని ప్రభు అంటాడు, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.